గత 6 నెలల నుంచి కూడా సోషల్ మీడియాలో హిందూ దేవుళ్ళని సింధూర్, ఆపరేషన్ సింధూర్. మగాళ్ళకి బొట్లు పెట్టడం నా కొడకల్లారా. ఆహా ఆహా నీకు బాగా బలిసిందిరా, బాగా బొట్లు పెట్టుకున్న హిందువులు, కట్టర హిందువులు అందరూ మీకు ఆపరేషన్ సింధూర్ గుర్తుపెట్టుకో. చదువుకోండిరా, మీకు తెలుసుకోండిరా ముందు. ఏమా ఎర్రప్ప చనిపోయిన తర్వాత కూడా శవాన స్త్రీలే కాదురా రే గజ్జి కుక్క. ఇప్పుడు మనం కామెడీ బాయ్ గురించి మాట్లాడుకుందాం. కామెడీ అంటే అంత ఇంత కామెడీ కాదు. ఆల్రెడీ అతని గురించి మీకు అందరికీ చాలా మట్టికి తెలిసే ఉండొచ్చు. గత 6 నెలల నుంచి కూడా సోషల్ మీడియాలో గజ్జి కుక్కల మురుగుతూనే ఉన్నాడు. అలాగా చిన్న తోట యూట్యూబుల్లో హిందూ దేవుళ్ళని దేవతలని ఇలా విమర్శిస్తూ ఉంటున్నాడు. ఎవరు అనుకుంటున్నారా? ఆ కామెడీ పర్సన్, కామెడీ బాయ్ మద్దిశెట్టి ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబు. ఈ అజయ్ బాబు ఏమి మాట్లాడాడో సింధూర్, ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఒకసారి మనం వింది, దానికి తగ్గ మనకి ఆయనకి ఎలాగా గడ్డి పెట్టాలో బుద్ధి చెప్పాలో చెప్దాం. ఓకే, ముందు ఒకసారి మనం ఏం మురిగాడో చూద్దాం. మగాళ్ళకి బొట్లు పెట్టడం నా కొడకల్లారా. అట్నా ఎందుకు పెట్టారు? దేనికి పెట్టారు తెలీదా? ఎందుకు పెట్టారమ్మా? గజ్జి కుక్కలా మురిగితే సరిపోద్ది అనుకున్నావా? ఆడవాళ్ళకి బొట్టు పెట్టారు, ఆడవాళ్ళతో బొట్లు పెట్టించుకుంటున్నారు అని అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు, పునీత స్త్రీలు అని మాట్లాడతారు. మరి మగ ఆ విషయం తెలిసిందండో. ఆడవాళ్ళకి బొట్లు ఎందుకు పెడతారో, స్త్రీలకి బొట్లు పెడతారో ఆ విషయం ఒకటి తెలిసిపోయింది దీనికి. ఒక్కడు మాత్రం బాగా తెలుసుకున్నారు. అసలు బొట్టు ఎందుకు పెడతారో కూడా నీకు తెలియదురా. నువ్వు హిందువులందరినీ కూడా నా కొడకల్లారా అని మాట్లాడుతున్నావు. నీకు బాగా బలిసిందిరా, బాగా చాలా బాగా బలిసిపోయిందిరా నీకు. మీకు మొగుళ్ళు ఎవరా అంటున్నాడు. అంటే బొట్లు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళకి, పుణ్యస్త్రీలు, ఆ విషయం తెలిసింది. మొగోళ్ళకి బొట్లు పెట్టుకుంటున్నారు, మీకు మొగుళ్ళు ఎవడని అడుగుతున్నాడు. రే ఎర్రప్ప మద్దిశెట్టి ఎర్రప్ప ఎలియాస్ అజయ్ బాబు, బొట్లు పెట్టుకున్న హిందువులు, కట్టర హిందువులు అందరూ మీకులాంటి మతోన్మాదులకి, మీకులాంటి గజ్జి కుక్కల మురుగు వాళ్ళకి అందరికీ మొగుళ్ళమ్మా. దేశాన్ని నాశనం చేయడానికి, ధర్మాన్ని నాశనం చేయడానికి మీకు నటలు పుట్టారు కదా. ధర్మద్రోహులు, హిందూ ద్వేషులు, హిందుత్వాన్ని, హిందూ దేవుళ్ళని నిత్యం ద్వేషించుకుంటా హిందూ దేవుళ్ళని తిడతా ఉంటారు సార్. మీకు లాంటి వాళ్ళకే బొట్లు పెట్టుకునే వాళ్ళు మొగుళ్ళు. అర్థమైందా? ఎర్రప్ప అర్థమైందా లేదు నీకు? అర్థం అవ్వకపోతే నీకు క్లారిటీగా ఆపరేషన్ సింధూరే. ఓకేనా? ఆపరేషన్ సింధూర్ గుర్తుపెట్టుకో. అయితే ఒకసారి మళ్ళీ అలాగే ఆడవాళ్ళతో బొట్లు పెట్టించుకుంటున్నారు అని అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు, పునీత స్త్రీలు అని మాట్లాడతారు. మరి మగాళ్ళకి బొట్లు పెట్టుకుంటున్నారు. అసలు ఈ టాపిక్ ఎందుకు చెప్పాడు అంటున్నారు? మగాళ్ళకి ఎందుకు బొట్లు పెడతారని. మతోన్మాదులు హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి మత ప్రచారం చేస్తే, అరే మతోన్మాదులారా మాకు దేవుళ్ళు ఉన్నారు, బొట్టు పెట్టుకోవడం చాలా మంచిది, ఇది భారతీయ సనాతన హైందవ సంప్రదాయం, భారతీయ సంప్రదాయం, బొట్టు పెట్టుకుంటే మంచిది అని చెప్పారు. అసలు బొట్టు విశేషత ఎందుకు నీకు ఏమో తెలిసిరా? అసలు చదువుకోండిరా, మీరు తెలుసుకోండిరా ముందు. రే బాబు ఎర్రప్ప, తెలుసుకోవాలి ముందు. మనం ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఫస్ట్ నోటికి ఎంత పడితే ఏది పడితే అది గజ్జి కుక్కలో మొరవడం కాదు బాబా. ముందు మనం నలుగురు మధ్యన మాట్లాడామనుకో, నలుగురితో పోద్ది. కానీ ఒక కెమెరా ముందు మాట్లాడడం వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది చూస్తారు. మనం ఆచి తూచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేని గురించి అయినా మాట్లాడడం పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. ఏమా ఎర్రప్ప అర్థమైందా నీకు? ఆపరేషన్ సింధూర్. ఓకే, అయితే పోన్లే, ఇటువంటి గజ్జి కుక్కల వల్ల అయినా సరే మన హిందువులకి బొట్టు ఎందుకు పెట్టుకుంటారో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కొంతమందికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి.
బొట్టు యొక్క విశిష్టత గురించి ఇప్పుడు బొట్టు అనేది మన సనాతన హైందవ ధర్మంలో ఒక కట్టుబాటు, ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచో కూడా అనాది కాలం నుంచి వస్తుంది. అయితే అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 11వ రోజు దాటిన దగ్గర నుంచి కూడా బొట్టు పెడతారు. చనిపోయిన తర్వాత కూడా శవానికి కూడా బొట్టు పెట్టి శ్మశానం తీసుకెళ్తాడు. అది భారతీయ సనాతన ధర్మం గొప్పతనం. రే ఇర్రప్ప, తెలుసుకోవడం ముందు ఇటువంటివన్నీ తెలుసుకొని సనాతన హైందవ ధర్మం గొప్పతనం, మన దేశం గొప్పతనం, మన ధర్మం గొప్పతనం, మన గడ్డ గొప్పతనం ముందు తెలుసుకోరా. నువ్వు తెలుసుకుని మాట్లాడాలి. ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. ఓకేనా ఎర్రప్ప? అయితే మన శరీరంలో, మన బాడీలో 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాల్లో అందులో 6వ చక్రం ఆజ్ఞాచక్రం. 2 కనుబొమ్మల మధ్యలో కూడా ఆజ్ఞాచక్రం. ఆ ఆజ్ఞాచక్రం దగ్గర మనం బొట్టు పెట్టుకుంటే సింధూరం, ఆడవాళ్ళు సింధూరం పెట్టుకోవచ్చు, లేకపోతే ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకోవచ్చు సింధూరం అంటే, లేకపోతే కుంకుమ పెట్టుకోవచ్చు. పుణ్యస్త్రీలు అడిగి ఎప్పటికి ఎందాక ఆ ఒక్కటి మాత్రం తెలిసింది అడిగి పుణ్యస్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చండి. పుణ్యస్త్రీలే కాదురా రే, గజ్జి కుక్క ఎవరన్నా పెట్టుకోవచ్చు బొట్లు, ఆడవాళ్ళేటి మగవాళ్ళేటి. పుణ్యస్త్రీలు కాకుండా వేరే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. పుణ్యస్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోవాలి. అయితే ఆజ్ఞాచక్రం దగ్గర 2 కనుబొమ్మల మధ్య దగ్గర బొట్టు పెట్టుకోవడం వల్ల మనకి జ్ఞాపక శక్తి మనకు నియంత్రణ చేస్తుంది. జ్ఞాపక శక్తి కోల్పోకుండా మనకి మంచి చైతన్యం కలుగుతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి మన మీద పడకుండా ఈ బొట్టు మనకి కంట్రోల్ చేస్తుంది. ఎందుకు కంట్రోల్ చేస్తుంది తెలుసా రే ఇర్రప్ప? ఇంకా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే మన మీద పడకుండా ఈ నెగిటివ్ ఎనర్జీని కట్టడి చేస్తుంది. ఇక్కడ 2 కనుబొమ్మల దగ్గర మధ్యలో 72,000 నాడులు కేంద్రీకృతమై ఉంటాయి. ఎప్పుడైతే మనం బొట్టు పెట్టుకున్నామో ఈ నాడులన్నీ కూడా చైతన్యం అయ్యి యాక్టివేట్ అవుతాయి. అలా యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి జ్ఞాపక శక్తి మనకు మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి పడకుండా కంట్రోల్ చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ పక్కకు తోసేద్ది. ఎర్రప్ప అర్థమైందా? ఇందుకు బొట్టు పెట్టుకుంటాడు. మన ప్రతి భారతీయ సాంప్రదాయంలో ప్రతి దాంట్లోనూ కూడా సైన్స్ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ కూడా. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా హిందువులు అయినా సరే ఎవరైనా సరే బొట్టు పెట్టుకోవడం హిందువు అక్కడ మతంతో సంబంధం లేదు. నిజంగా బొట్టు చెప్పాలని ఎవరన్నా పెట్టుకోవాలి, పెట్టుకోవచ్చు కూడా. ఎర్రప్ప అర్థమైందా? ఇప్పుడు మీకులాంటి ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల, మతోన్మాదులు రావడం వల్ల ఇప్పుడు మత మార్పిడి చేసి హిందువులతో బొట్టులు దించేస్తున్నారు. మీరు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేస్తున్నారు మీరు. అది ఇంత నీచులు తయారవడం వల్లే ఇక్కడ మన దేశం, భారతదేశం ఈ రోజున మన దేశంలో బార్డర్ అవతల కూడా ఉగ్రవాదులు కాదు, బార్డర్ లోపల కూడా నీకులాంటి ఉగ్రవాదులు ఎంతోమంది ఉన్నారు. దేశద్రోహులు, ధర్మద్రోహులు కూడా. అర్థమైందా ఎర్రప్ప? ఇంకా నీ గురించి రోజుకొక వీడియో మాట్లాడచ్చు. ఇదండి, ఇది యావత్తు హిందూ సమాజాన్ని కూడా ఇతను నా కొడకల్లారా మీకు మొగుళ్ళు ఎవరు అని చెప్పేసి హిందూ సమాజాన్ని అవమానం పరచడం, హిందువులందరినీ కూడా నా కొడకల్లారా అని తిట్టడం, అంతేకాకుండా బొట్లు గురించి అవమానపరచడం, మన సనాతన హైందవ ధర్మాన్ని అవమానపరచడం, ఎంత దారుణంగా ఏది పడితే అది ఇతను ఎలా మాట్లాడుతున్నాడంటే ఆపరేషన్ సింధూరేరే నీకు, ఆపరేషన్ సింధూరేరా నీకు, ఏం కంగారు ఏం పడిపోక్కర్లేదు, నువ్వేమని చూస్తూ ఉండాలాగా. ఎందుకంటే హిందువులు ఇప్పుడు వరకు చాలా సహనంగా ఓర్పుగా ప్రతి దాన్ని కూడా భరింటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ హిందువుల్లో కూడా చైతన్యం వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. ఎవరైనా సరే హిందువులు వీళ్ళ మధ్య మతపార్పిడి చేస్తే ఒక్కొక్కరు కూడా చెక్కేస్తున్నారు, తాట తీసేస్తున్నారు. అర్థమైందా? అది గుర్తు పెట్టుకుని ఏదైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. హిందువులు వీళ్ళ మధ్యన వెళ్ళి మత ప్రచారాలు చేస్తే హిందువులు బొట్లు పెట్టి సన్మానం చేశారన్నమాట. మా దేవుళ్ళు ఉన్నారమ్మా, మీరే హిందువులుగా మారండి, మీరు చీకట్లోంచి బయటకు రండి అని చెప్పేసి బుద్ధి చెప్పి బాగా గడ్డి చెప్పారనమాట. హిందువులు ఎవరు ఊరుకోవట్లేదు. హిందువుల మధ్య ఇళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎవరు మత ప్రచారం చేస్తే తాట తీసేస్తున్నారు ఒక్కొక్కరికి కూడా. ఎవరు ఊరుకోవట్లేదు. కేసులు ఎవరు లెక్క చేయట్లేదు ఎవరు కూడా. హిందువుల్లో కూడా మంచి స్పీడ్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. హిందువులు కూడా ఆ విషయంలో అందరూ హెడ్సప్ చెప్పాలి. అయితే అందుకని ఈ ఎర్రప్ప వచ్చి ఎర్ర కేకల కింద వేసి, పొలి కేకల కింద వేసి మీడియా కెమెరా ముందుకు వచ్చి నోటుకు వచ్చినట్టు ఇష్టాసారంగా మాట్లాడుతున్నాడు. రే జాగ్రత్త, గుర్తుపెట్టుకో, ఆపరేషన్ సింధూరే నీకు. నోరు ఏది పెడితే ఎంత కొత్తే అది మాట్లాడడం కాదు, ఏదన్నా ముందు తెలుసుకుని ఆచితూచి మాట్లాడు. నువ్వు ఇంకా ఎంతో హిందువులు తిట్టావు, హిందువులను అవమానపరిచావు, కించపరిచావు. యావత్ హిందూ సమాజాన్ని కూడా నువ్వు బేషరత్తుగా నువ్వు క్షమాపణ చెప్పాలా. గుర్తుపెట్టుకో, యావత్ హిందూ సమాజానికి దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు అన్ని చోట్ల కూడా హిందువులు ఉన్నారు. అందరినీ కూడా అవమానపరిచావు, అందరిని తిట్టు, నా కొడకొల్లారని తిట్టావు నువ్వు. బొట్టు గురించి అవమానం, హిందూ సాంప్రదాయాన్ని అవమానపరచడమే కాచి హిందువుని కూడా తిట్టావు. ఇంకా నువ్వు హిందూ దేవుళ్ళని తిట్టావు, రాముణ్ణి దూషించేసావు, ఏవి తెలియకుండా, రెఫరెన్స్లు లేకుండా.
నువ్వు ఈశ్వరుడి గురించి మాట్లాడావు, నోటుకు వచ్చిన పేలాపని మాట్లాడు, నీ దగ్గర ఏ ఆధారం లేకుండా ఏ రెఫరెన్స్ కూడా లేకుండా రెఫరెన్స్తో మాట్లాడు. కొంతమంది బైబిల్ గురించి కూడా మాట్లాడుతున్నారు, బైబిల్లో ఉండేది రెఫరెన్స్తో విత్ రిఫరెన్స్తో మాట్లాడుతున్నారు. మేము కూడా ఏం మాట్లాడినా సరే బైబిల్లో మేము ఏది బయట విషయాలు మాట్లాడినారు, బైబిల్లో ఉన్నదే అందులో ఉన్నదే ఏమైనా విషయం ఉంటే మాట్లాడతాం. ఈసారి మా హిందువులు మత మార్పిడి అవ్వకుండా మేము కాపాడుకుంటాం, అడ్డుపడతాం, అడ్డుకుంటాం. దాని గురించి బైబిల్లో ఉన్న విషయాలు కూడా అందరికీ కూడా బయట మీరు చెప్పలేని విషయాలు ఉంటాయి సరే, మీకు అటువంటి విషయాలన్నీ కూడా బయట బైబిల్లో ఉన్న విషయాలందరూ కూడా మేము చెప్తాం. మత మార్పిడి అవ్వకుండా హిందువులను కట్టడి చేసుకుంటాం. నిఘా పెట్టాలి పోలీస్ వ్యవస్థ కూడా. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చాలా భవిష్యత్తులో చాలా ప్రమాదం ఉంది. మత ఘర్షణలు, మత విధ్వంసాలు సృష్టించి అనేక రకమైన ప్రమాదాలు, అలజడులు, గొడవలు సృష్టించిన కారకులు వీళ్ళు. ఇతనితో పాటు ఇంకొక 5-6 ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడినా సరే మేము మాట్లాడతాం. తప్పు జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో ఓకే, మన రోడ్ల మీదకి వెళ్ళి లేదా హిందువులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మనం మత ప్రచారాలు చేయడం అని ఇటువంటి ఆపుకోండి ముందు. అటువంటి ఎవరైతే తయారు చేశారో నేను అందరినీ అంటలేదు, సాధారణమైన చెప్పాను కదా, సాధారణమైన క్రైస్తవులు అందరూ కూడా చాలా హిందువులు అందరూ కూడా చాలామంది కలిసిమెలిసి ఉంటున్నారు. కాబట్టి ఈ మతోన్మాదులు కొంతమంది విశ్వాసం తయారు చేసి రోడ్ల మీద వదిలితే అలాగే పాస్టర్లు కూడా రోడ్ల మీద కొంతమందికి వస్తున్నారు. అది చాలా తప్పు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో చాలా అల్లరి అవుతాయి, గొడవలు అవుతాయి, విధ్వంసాలు అవుతాయి. ఇప్పటికే చాలా మందిని కుక్కలు కొట్టినట్టు రోడ్ల మీద మత ప్రచారంకి వచ్చినట్టు కుక్కలుగానే హీనం కొడుతున్నారు. ఒక్కొక్కరిని కూడా వీడియోలన్నీ ప్రతిదీ కూడా ఉన్నాయి. ప్రతిదీ చూడండి అందరూ కూడా. అని ఇన్ని జరుగుతున్నా సరే మీరు కావాలని గొడవలు సృష్టించి కావాలని మళ్ళీ మీరు రోడ్ల మీదకి వచ్చి ఇటువంటి పనులు దేనికి చేయాలి? ఇప్పుడు హిందూ పండుగ చేసుకుంటారంటే, వినాయకుడు పండుగ చేసుకుంటారంటే సైలెంట్గా 9 రోజులు చేసుకుంటారు, ఎవరు గొడవ ఉండదు, ఎవరు ఊసు ఉండదు, నిమజ్జనం చేసుకుంటారు. అదే దేవుని అవతారం ఎవరు మత మార్పిడి చేయండి, మత ప్రచారాలు చేయండి, మా దేవుడిని నమ్ముకోండి, మా వినాయకుడిని నమ్ముకోండి, మా దేవతలను నమ్ముకోండి అని చెప్పేసి ఎవరు ప్రచారం ఎవరు చేయరు. ఎవరి పనాలు పాటలు పాడుకుని ఎవరి పనాలు చూసుకుని దేవుడి పాటలు పెట్టుకుని వెళ్ళిపోతారు. అది ఒకరి వల్ల ఎప్పుడు కూడా మన వల్ల మన మతం వల్ల ఎప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది పాలకూడదు. అది గుర్తుపెట్టుకోండి. చెప్పుకోండి, మీరు మత ప్రచారం ప్రకటించుకోండి. మీకు ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. నిజంగా ఇటువంటి నీచుల వల్ల మంచిగా ఉండే క్రైస్తవ సోదరులు కావచ్చు, అక్క చెల్లెమ్మలు కావచ్చు, వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికీ ఇటువంటి వాళ్ళ వల్ల, ఇటువంటి నీచుల వల్ల చాలా మంది తెలుసుకుని క్రైస్తవులోకి వెళ్ళిన అందరూ కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ హిందుత్వంలోకి వెనక్కి వస్తున్నారు, బ్యాక్ వస్తున్నారు వెనక రిటర్న్. ఇటువంటి నీచుల వల్లే. పోనీ ఈ నీచుల వల్ల ఈ రోజున బొట్టు గురించి, విశిష్టత గురించి కూడా హిందువులకి అందరికీ కూడా తెలుసు. ఎర్రప్ప ముందు ఏదైనా సరే తెలుసుకుని మాట్లాడు. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.